వస్తున్నా. వంటకి సామాన్లు ఇస్తాను, కొద్దిగా వంటకి. అరసోలడు బియ్యం, జాగ్రత్త సార్లు పెరిగిపోయాయి. పిడికిడి కందిపప్పు, 2 రెబ్బల చింతపండు ఉండేదికిన కూరకి, సగం పులుసు సగం సాంబారు, 1 మిరపకాయ, ఉల్లిపాయ సగం వాడు సగం రాజు. ఇంకా అవసరం ఏమన్నా వస్తే 2 వస్తువులు వాడే. ముష్టి పడిన పుట్టినందుకు ముష్టి బుద్ధులు బాగానే అబ్బాయి. నువ్వు పుట్టావులే వీర్రాజు పాలెంలో, నోరు మూసి చెప్పించేయి. నా బతికిలా తగలబడి పెళ్లి చూపుల రోజు ఇన్స్పెక్టర్ అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అవునే, వెల్లుల్లిపాయల నిగనిగిరిగా మెరిసిపోతూ ఉంటాను. నిన్ను ప్రేమించి మా మామకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఏం తప్ప? తప్పున్నారా? ప్రేమట ప్రేమ. ఇదిగో ప్రేమంతా ఇందులో కాలిపోతుంది. ఈ సామాన్లతో నలుగురికి ఎలా వంట చేసి పెట్టను? నేను వంట చేయమన్నాను కానీ నలుగురికి పెట్టమని చెప్పలేదు. ఎవరు తినాలో నేను నిర్ణయిస్తాను. నువ్వంటే ఉన్నావు బక్కగా పొట్లకాయలాగా. నా అల్లుడు పుష్టిగా మట్టగడిచిలాగా ఉన్నాడు. పాపం పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. పెళ్ళై 7 ఏడాది కూడా కాలేదు. ఏడాదిలో ఎప్పుడైనా ముచ్చటగా 1 రూపాయి సంపాదించి ఇదిగో మామ నా సంపాదన నా చేతికి ఇచ్చాడా? నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే, పెడుతూ ఉంటే తింటూ మట్టగడిసలా తయారవుతాడు. నువ్వు కళ్ళు మూసుకుంటే కూతురుతో కాపురం చేసి 4 మనవలను కూడా కంటాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ తిండి పెట్టాలి. నువ్వు కట్టుకోవడానికి చీర ఉండదు, నేను పట్టుకోవడానికి లాంటి ఉండదు. నోరు మూసుకు చెప్పింది. బుద్ధి మండా అయితే చల్లగా కాపురం కూడా చేసుకొని వాళ్ళని. నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి వంట చేయి. ఏంటమ్మా మీ ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తున్నావా? పైసా ఠికానా లేనివాడికి ఇస్త్రీ బట్టలు ఎందుకమ్మా? కోచి పెట్టుతారమ్మా. కరెంట్ తీసేయకపోతే మీ ఆయన నాకు షాక్ కొడతాడమ్మా. వస్తాను. ఒక్క పచ్చిమిరకాయ 1 ఉల్లిపాయతో నేను 4 వంట చేసి పెట్టాలంట. చూస్తూనే ఉన్నాను అత్తయ్య. మావయ్య సింగరాజు లింగరాజుని మించిపోయాడు. ఇక ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు క్షమించేది లేదు. ముహూర్తం ముంచుకొచ్చింది. వేస్తా దెబ్బకు దెబ్బ. అదేదో తొందరగా చూడైనా చచ్చి నీ కడుపున పుడతాను. వద్దు, బతికి నాకు అన్నం పెట్టు. పో వెళ్ళు. లైట్లు ఫ్యాన్లు ఏవే? ప్రశ్న అడుగుతూ ఉంటే గుళ్ళో ఉత్సవకాలలో నిలబడతారని సమాధానం చెప్పండి. భయపడతా ఎందుకమ్మా? చెప్పు. మరేమో నాన్న, లైట్లు వెలగడానికి ఫ్యాన్లు తిరగడానికి కదా ఉన్నది. అవి వెలిగినప్పుడు తిరగనప్పుడు ఎందుకు అని. ఎందుకని? మీ అల్లుడు గారు అవన్నీ బజారు తీసుకెళ్లి అమ్మేశారు నాన్న. నా ఫ్యాన్లు లైట్లు అమ్మడానికి వాడికి ఎన్ని గుండెలు? ఒకటేనన్నా, అది కూడా నాకు ఇచ్చేసానని మరీ చెప్పారు. చెప్తాడు. అసలు ఇవన్నీ తీసి అమ్మేస్తుంటే నువ్వు చూస్తే ఎలా ఊరుకున్నావు? మొదలు చెప్తానా? వెలగని లైట్లు తిరగని ఫ్యాన్లు ఎందుకు? అమ్మా, అత్త అల్లుడు ఏకమై నాకు కొంపకేసట్టేశారనమాట. ఏం చేస్తావు? ఆయన మాటల్లోనే వచ్చారు. 100 ఏళ్ళ ఆయుష్. ఏమిట్రా నా ట్యూబ్లైట్లు ఫ్యాన్లో ఏం చేసావు? జస్ట్ అమ్మేశాను. ఈ పోలీసు ఆస్తి కొనుక్కునే దౌర్భాగ్యం ఎవడరా? నీకంటే దౌర్భాగ్యుడే కానీ పేరు చెప్పను. చెప్పకపోతే నేను చంపేస్తా. నీ ఆవేశం రామేశ్వరంకెల్లా ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఎస్ఐ కాలేకపోయావు. ఇప్పుడు అల్లుని హత్య చేసి జైలుకి వెళ్తావా? వెళ్ళని అత్తయ్య, ఇన్నాళ్ళు సెల్లుడు కొట్టి చేతులు నిప్పుతుంటాయి. అక్కడైతే రాలేని కొడతా. అలా చెప్పావు బాబు, పీడ విరగడైపోతుంది. అవునా, అదే మంచిది. మీ ముగ్గురు ఒకటైపోయారా? ఒరేయ్, ఇంతకాలం నేను పెట్టిన గడ్డి తింటూ చూలు కుక్కల ఇంట్లో తిరిగేవాడివి నన్ను జైలుకి పంపిస్తానని ఇంత మొనగడైపోయాను అనమాట. చూస్తాను రాడు, నీ సంగతి చూస్తాను. చూసావా అత్తయ్య, ఇది మన మొదటి పాశుపతాస్త్రం. ఎలా ఉంది రియాక్షన్? బ్రహ్మాండంగా ఉంది. పరమేశ, ఎక్కడికి బయలుదేరావురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికే అని అడిగావు. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఎక్కడికి పోలేదే. అది ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా? బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ నా యూనిఫామ్ చంపిస్త్రీ చేసి. చంపిస్త్రీయా? అలాగే. అల్లుడు అంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, అదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పల పాలిష్, చాలా చంపిస్తాయి. చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్ చంపిస్తాయి. ఏం చేస్తున్నావురా? రెడీ. పల పాలిష్, చాలా చంపిస్త్రీ.
ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మామ. ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావుని రా. మేధావి మీరు ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి ఏం సేవ సత్యవరా. ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీడిని చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రే ఇలాగే 10 జన్మల దాకా చెంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. ఏదో కుట్టుందిరా. చెమిస్త్రీ అది కాదురా, పేరుకుంటే బాధగా ఉందిరా. తేలేమో నువ్వు పర్మిషన్ ఇస్తే 10,000 కాపురం తీసుకెళ్తాను. అయ్యో తప్పవయ్యా, మావ ఏంటి కనపడితో సమానం. కళ్ళు మీరు చెప్పేస్తే రౌరవాదలో వెళ్ళిపోతాను నేను. చెప్పుతానా నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని చందమాల చదివాను. తప్పునా? కొట్టకూడదు కొట్టకూడదు. ఏమైందిరా? చెప్పండి ఎవరా? అయ్యో తప్పదయ్యా, మాయలో నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా. నీకు పెట్టాల్సింది అన్నం కాదురా, సున్నం. జమ్మో పంపిస్తారా ఇంటికి? ఫోన్ చెట్టుకందా? ఇక్కడ కాదు అక్కడ. ఏమిటో మావయ్య, ఇన్నాటి నీ చేతి పట్టిన అదృష్టం నాకు కలిగింది. ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగిందిరా. ఏంటి గుత్తివంకాయ కూర స్పెషల్? దీంట్లో కమ్మటి నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది. ఒరే నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు. పైపెచ్చి నువ్వు శివలింగంలో ఉన్నావు, అలాగే కొట్టే. కొని మంచినీళ్ళైనా పెట్టు. మంచినీళ్ళు తీసుకొస్తా. ఎంత చల్లగా ఉన్నాయి. కుండలదా? ఆరోగ్యానికి మంచిది. కూర్చో. ఇక ప్రారంభించు. ఎక్కడో 5 స్టార్ హోటల్లో మాస్టర్ కుక్ గా పనిచేస్తున్నాడు మావయ్య. అత్తయ్య పాల్పడ్డావు. వంటలు పాళ్ళన్నీ సమపారంగా ఉన్నాయి మావయ్య. అన్ని సమపారంగా ఉన్నాయి. కారం అది ఎక్కువైనట్టుగా ఏం లేదు మావయ్య. కొంచెం కారం తక్కువైంది. కొంచెం వేస్తే బాగుండేది. ఏమిటి మావయ్య ఎలా చూస్తావు? దూర కానీ మంచి